ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడండి. ఎల్లప్పుడూ కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తామని, మన హృదయాన్ని యేసయ్యకి ఇస్తామని ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటున్నాడండి. కానీ మనం మన హృదయంలో పాపము, కల్మషము, సమస్త దుర్నీతితో మన హృదయాన్ని ఉంచుకుంటున్నామండి. మనం యేసయ్య కోసం జీవించాలండి. ఎందుకంటే ఈ జీవితాన్ని ఆయన ఇచ్చాడు. ఈ జీవనం సాగిస్తున్నామంటే దానికి కారణం యేసయ్యనండి. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎన్నో మరణాలు వింటూ ఉంటాం. అక్కడ వాళ్ళు చనిపోయారు, ఇక్కడ వీళ్ళు చనిపోయారని. మనం ఇక్కడ బతుకున్నామంటే అది యొక్క దేవుని కృపని మనం ఎందుకు ఆలోచించమండి? మనం పొద్దున్న లేచినప్పుడు యేసయ్య ఇవాళ కళ్ళు తెరిచాము, నీకు వందనాలయ్యని ఎంతమంది మనం చెప్తున్నామండి యేసయ్యకి. మనం దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉండాలండి. దేవుని కోసం పొద్దున్న లేచినప్పటి నుంచి యేసయ్యని ప్రేమించే బిడ్డలుగా ఉండాలండి. లోకం వైపు చూడకుండా యేసయ్యలో ఉండాలని ఈ చిన్ని మాటల్లో